2 నెలలే అవుతున్నది జర్ర ఆగరా అదుర్రి అని సర్కారోళ్ళు అంటుంటే ఆగుడెక్కడిది ఇక మునుం పట్టిర్రట్టి చేస్తూనే ఉండాలి అస్సలు ఆగొద్దు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీల మీద షై పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టినే నడుస్తున్నది. 2 పార్టీ వాళ్ళు మైకు దొరికితే చాలు వీళ్ళను వాళ్ళను వీళ్ళు ఒకటే సాపిస్తుర్రు. ఎంపీ ఎలక్షన్లకు ముందు లీడర్లు గట్టినే ఖయం పెట్టుకుంటున్నారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. అగో గట్ల అయిందట. అన్ని ఫిరి ఇస్తామని చెప్పిర్రు సర్కారోళ్ళు, ఇంకా ఇస్తలేరు అన్నట్టు మాట్లాడిండు కారు పార్టీ వ్యవహారం అంతా చూసి కేటీఆర్ సార్. ఇక చూడరు ఇంకేమన్నాడో. ఫ్రీ బస్ అని పెట్టినరు, ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళిపోతున్నారు, కిటికీలకి వెళ్ళిపోతున్నారు. ఒకలతో ఒకరు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి. ఇలా దిక్కుమాలిన ఫ్రీ బస్ అని పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు. ఫ్రీ బస్సు పథకం చేయబట్టి ఆడోళ్లకు పంచాది పెట్టిర్రు అన్నట్టు మాట్లాడిండు సారు. పెట్టినోళ్ళు పెట్టిర్రు, బస్సులు అన్న పెంచరాదుర్రి, టికెట్ కొనుక్కొని తిరిగే మోగోళ్ళు ఆగమవుతున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు 2500 ఇస్తామన్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రే. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం, కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. ఇస్తే కూడా ఏం చేస్తారు? 1,57,00,000 మందికి ఇస్తారా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీటింగ్ అయితే ఇట్లా మాట్లాడిండు సారు. ఆయనతో మీటింగ్ అయిపోయినాక ఆటోలో ఊకొని తెలంగాణ భవన్ కాడికి పోయిండు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి హామీల గురించి పంచాది పెడుతుండేటాలకు సర్కారోళ్ళు కూడా గట్టిగానే బదులిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, బాగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అతను పరోక్షంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిపైన చేసిన వ్యాఖ్యలని ఇవాళ ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేది సహజం. ఓడిపోయినా ఇంకా ముఖ్యమంత్రి కొడుకునని మాట్లాడుతున్న తీరు, మంత్రిగా మాట్లాడుతున్న తీరు కూడా ఖండిస్తా ఉన్నాం. గిట్లా ఎంపీ ఎలక్షన్లకు ముందుగానే 6 గ్యారెంటీలు అమలు చేయాలి అని కారు పార్టీ వాళ్ళు అంటుంటే 600 అమలు చేస్తామంటున్నారు సర్కారోళ్ళు. ఇప్పటికే వచ్చే నెలలో ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం సార్ మొన్ననే చెప్పుకొచ్చిండు. మరి ఏం చేస్తారో చూడాలి.